నోబెల్ బహుమతుల కోసం ఎప్పుడు ప్రపోజల్ చేసినా వామపక్ష ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళకి లేదంటే రైటిస్ట్ వ్యతిరేక ఐడియాలజీ ఉన్న వాళ్ళకి ఇవ్వడం సహజంగా జరుగుతుంటుంది. పోరాటాలు చేసే వాళ్ళకంటూ ఆంగ్ సాన్ సూచీ లాంటి వాళ్ళకి ఇస్తారు. దరిద్రం ఏంటంటే అదే ఆంగ్ సాన్ సూచీని పక్కన దించింది కూడా అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులే. అదే అక్కడ విచిత్రమైనటువంటిది. అయితే ఇక్కడ ఈ దఫా రైటిస్టుల చేతికి ఏమైనా వెళ్తుందా? ఎందుకంటే ఈ నామినేషన్ ఎవరైతే ఈ శాంతి ప్రపంచ శాంతి కాముకులు శాంతిని తెచ్చేందుకు పోరాడుతున్నారంటూ నామినేట్ అయ్యేటటువంటి వాళ్ళు నోబెల్ ప్రైజ్కి సంబంధించిన దాంట్లో ఏకంగా ఇప్పుడు ఎలన్ మాస్క్ పేరు వచ్చింది. ఎలన్ మాస్క్ పేరు ఇప్పుడు నోబెల్ ప్రైజ్కి ప్రపోజ్ చేశారట, నామినేట్ చేశారట. ఏంటి ఆయన చేసింది? ఒక సంస్థకి అధినేత, ఒక టెస్లా సంస్థకి అధినేత, లేకపోతే స్టార్లింక్కి అధినేత, లేకపోతే ట్విట్టర్ అలియాస్ ఎక్స్కి అధినేత. ఆయన ప్రపంచ శాంతి కోసం ఎట్లాగంటే ట్రంప్ని తీసుకురావడం ద్వారా నెలకొల్పాడని చెప్తారా, లేకపోతే ట్రంప్ని తీసుకురావడం ద్వారా రష్యా ఉక్రెయిన్ వార్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు, లేకపోతే కనుక ఇజ్రాయెల్ హమాస్ వార్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు కాబట్టి అని ఏమైనా చెప్తారా? చూడాల్సి ఉంది.